హాయ్ ఫ్రెండ్స్. మేము చిక్క తిరుపతి నుంచి వెళ్ళే దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు అండి, బ్యానియన్ ట్రీని చూసాం. దానికి వెళ్ళటానికి మేమైతే ఒక చిన్న పని మీద అటు వెళ్ళాము. ప్రైవేట్ పని మీదుగా వెళ్ళిన వలన అందులోంచి వెళ్ళటానికి ఒక చిన్న దారి ఉంది. కార్లో అయితే వెళ్ళటానికి ఉందా లేదో నాకు తెలియలేదు. బైక్ అయితే వెళ్ళొచ్చు. మేము వేరే పని మీద వెళ్ళాము. ఈ ట్రీని చూసేటప్పటికి అది చాలా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. దాని దగ్గరలో వెళ్ళాలి, వెళ్ళి చూడాలి అనిపించింది. కానీ అక్కడ చాలా నిర్మానుష్యంగా ఉంది. కనుచూపు ధరలో అసలు మనుషులు ఎవ్వరూ లేరు. అయితే కూడా దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అని చాలా ఆ కుతూహలం మమ్మల్ని దగ్గరికి తీసుకెళ్ళింది. దగ్గరికి వెళ్ళి చూసాము. ఎంత అద్భుతంగా ఉందో అసలు. దాన్ని చూడగానే ఒక రకమైన ఆనందం, సంతోషం కలిగాయి. బట్ చిన్నపాటి భయం కూడా కలిగింది. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇది నేను పోస్ట్ చేస్తున్నాను. అక్కడ ఆ ట్రీని వచ్చేసేటప్పుడు అక్కడ ఎవరో గొర్రెలు కాసుకునే అమ్మాయిలు ఉంటే వాళ్ళని అడిగాము, ఓ పెద్దవాళ్ళే. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది ఎన్నేళ్ళది అంటే 100 ఏళ్ల పైదే, మా పెద్దవాళ్ళంతా చెప్తారు, దాని వయసు 100 ఏళ్ళు పైన అన్నట్లుగా చెప్పారు. ఆ చుట్టూ పుట్టలు ఉన్నాయి, ఆ చుట్టూ పొలాలే, ఎవ్వరూ లేరండి. అస్సలు చాలా ఆనందం అనిపించిన ఒక రకమైన భయం. గాలి, విపరీతమైన గాలి. ఇది ఆషాఢ మాసం వేరే కదా, ఆషాఢ గాలి. ఎంత గాలి, చాలా బాగుండింది, ప్లెజెంట్గా ఉండింది చూడటానికి. అక్కడి నుంచి రావాలనిపించలేదు, ఇంకా కొంచెం సేపు ఉండాలని. బట్ ఏమో తెలీదు, మనకి కొత్త ప్లేస్ కదా, ఎవరూ లేరు, వద్దులే అని చెప్పి జస్ట్ దాని పిక్చర్ అయితే తీసి ఇంకా మేము వచ్చేద్దామని బయలుదేరిపోయి. అక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. దగ్గరగా అయితే వెళ్ళలేదు, ఆ టెంపుల్ని దూరం నుంచే చూసాము. మర్రే ఊడలు అంటారే, అవన్నీ మనం కొన్ని చెప్తే ఇంటం వరకే. దగ్గరగా చూసేటప్పటికి నిజంగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. చాలా చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ మీతో చెప్పాలని ఇది నేను పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్. అలాగే బ్యానియన్ ట్రీ చూసి అలా వస్తూ ఉంటే కొద్దిపాటి దూరంలో ఒక చిన్నపాటి లేక్లా కనబడిందండి. చాలా బాగుంది. ఆ ప్లేస్ కూడా చాలా సుందరంగా అనిపించింది. వాటర్ అయితే ఎక్కువ లేదు, బట్ ఆ ఉన్న వాటర్ దగ్గరగా వెళ్ళి చూడటానికి అయితే చాలా బాగుండింది. మేమందరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చామండి. చాలా బాగుంది.
ఇది మన చిక్ తిరుపతి గుడికి పక్కనే ఉండే ఒక మార్కెట్ అండి. ఇది సంత అంటారు. మన గ్రామాల్లో జరుగుతుంది కదా, అట్లాగే ఇక్కడ సంత జరుగుతుందంట. ఎవ్రీ సాటర్డే ఇక్కడ సంతకి వస్తాయి అన్ని వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అన్నీనండి. ఈ ఆ ఊర్లో ఉన్న వాళ్ళు రైతులంతా పండించిన పంట అవంతా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. అన్నీ అయితే మంచి ఫ్రెష్గా నామినల్ రేట్లో మనకి దొరుకుతాయండి. అవన్నీ చక్కగా ఫ్రెష్ ఫ్రమ్ ఫార్మ్స్లోంచి వచ్చినాయి. చూడటానికి భలే కన్నుల విందుగా అనిపించింది. చాలా ప్రతి ఒక్కటి కొనాలనిపించిందండి. ఏది చూసినా ఫ్రెష్గా ఉండేటప్పటికి ఆ వెజిటేబుల్స్ ఏమున్నాయి, ఫ్రూట్స్ అవనివ్వండి, వెజిటేబుల్స్ మోస్ట్లీ అన్నీనమాట చాలా తక్కువ ధరలో చాలా ఫ్రెష్గా దొరికినాయి. చాలా వెజిటేబుల్స్ మేము కొన్నాము. చాలా బాగుంది. సాటర్డే టెంపుల్కి వచ్చినప్పుడు మాత్రం ఇది చూడటం మాత్రం మిస్ అవ్వకండి. దొరకని అంటే లేవు, అన్నీ ఉన్నాయి. అన్ని వెజిటేబుల్స్, డ్రై ఫిష్, తర్వాత ఇనుప సామాన్లు, అట్లాగా చాలా వరకు ఉన్నాయి అన్నమాట. తినుబండారాలు విపరీతంగా అమ్ముతున్నారు. అన్నీను కూడా దొరకని అంటే లేవు. కొబ్బరికాయల దగ్గర నుంచి అసలు అన్నీనండి. చాలా చాలా బాగున్నాయి. నామినల్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి అందరూ కొనుక్కోవచ్చు. చాలా బాగుంది. వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా చూడండి.